ఇద్దరు మంత్రులు ఇక కొట్టుకోలేదు తప్ప గట్లనే మాట్లాడుకొని అలిగి ఒక మంత్రి వెళ్ళిపోయాడు. దేనికోసం అంటే హెలికాప్టర్ కోసం. చిన్నప్పుడు పిల్లగాండ్లు ఇద్దరు చాక్లెట్లు నాకు ఇయ్యలేదంటే నాకు ఇయ్యలేదని, లేకపోతే ఇంట్లో ఎవరైనా చాక్లెట్లు కొనిస్తే వానికి ఎక్కువ ఇచ్చినావు వీనికి తక్కువ ఇచ్చినావని, లేకపోతే షాప్కి తీసుకుపోయే టైంలో ఆయనను తొందరగా తీసుకుపోయినవని, గిట్లా చిన్నప్పుడు ఆ చాక్లెట్ల కోసము బల్పాల కోసం దీనికోసం కొట్లాడుకుంటారు కదా, అట్లా హెలికాప్టర్ కోసం కొట్లాడుకున్నారు వీళ్ళు. జనాలకు ఏమన్నా పనికొచ్చే దానికోసం కొట్లాడుకున్నారా అంటే కాదు, హెలికాప్టర్ కోసం రమ్మన్న టైంకి రాలేదు అని ఇద్దరు మంత్రులు పోయేది ఉండే. ఎవరు? నల్గొండ జిల్లా మంత్రులు ఇద్దరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి ఇద్దరు పోయేది ఉండే. వాళ్ళతో పాటు అడ్లూరు లక్ష్మణ్ కూడా ఉన్నాడు. వీళ్ళు రకరకాల పర్యటనలు జిల్లాల పెట్టుకున్న తర్వాత హెలికాప్టర్లో పోదామని అనుకున్నారట. పోదాం అనుకున్న తర్వాత ఏం మాట్లాడుకున్నారు వీళ్ళు, 9 గంటల వరకు ఎయిర్పోర్ట్కి రావాలి, ఎయిర్పోర్ట్కి వచ్చి ఆ నుంచి 9 గంటలకి ఫ్లై అయ్యి 10 గంటల వరకు ఆ ప్రోగ్రాంలో పోవాలి, ఫస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆడికి పోవాలి అనేది ముందు అనుకున్నారట వీళ్ళు. అట్లా షెడ్యూల్ చేసుకున్నారు. షెడ్యూల్ కూడా వచ్చింది బయటికి. అయితే ఒక మంత్రేమో 9 గంటలకు పోయిండు, ఇంకో మంత్రేమో 10 గంటల దాకా రాలే. మొత్తం లొల్లికి కారణం ఇది. అరే గట్లెట్లయితుంది, నన్ను 9 గంటలకు రమ్మని నన్ను వెయిట్ చేపిస్తావా నువ్వు, ఎట్లా లేటుగా వస్తావు, ఇగో ఇది. దీనికోసం లొల్లి పెట్టుకొని ఒక ఆయన అలిగి వెళ్ళిపోయాడు. ఫోన్లో కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అని అంటున్నారు. అసలు ఆయన 2 ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడట. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారును కోమటిరెడ్డి గారు నల్గొండ జిల్లా పర్యటనకి పోయేది ఉండే. ఆ నుంచి ఇక 2-3 ప్రోగ్రాంలు 4-5 ప్రోగ్రాంలు పెట్టుకున్న తర్వాత ఆ హెలికాప్టర్ కోసం టైంకి నేను వచ్చి నీ కోసం వెయిట్ చేయాలనా అని అలిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఓ సామెత ఉంటుంది కదా, రాజు ఎట్లుంటాడో రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అట్లనే ఉంటారు అన్న లెక్క మన ప్రభుత్వం ఎట్లుందో ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా ఇట్లనే తయారయ్యారు. ఒక దిక్కు మన సీఎం రేవంత్ రెడ్డి గారేమో అసలు మొత్తం గవర్నమెంట్ నడవాలంటే కూడా కష్టం ఉంది, ఏడికన్నా పోతే అప్పులోళ్ళు చూసినట్టు చెప్పులు ఎత్తుకపోయేటోడు వచ్చిండేమో అన్న లెక్క చూస్తున్నారు మనల్ని అని అంటారు. ఇంకొక దిక్కేమో వీళ్ళు హెలికాప్టర్లలో తిరుగుతారు. పైసలే పుడతలేవు, మొత్తం తెలంగాణకు అప్పు పుడతలేదు. కోస్తారా, కూర వండుకొని తింటారా మీరు నన్ను, అసలు అప్పే ఉడతలేదు మనకి అంటారు. కానీ ఇంకొక దిక్కు మంత్రులేమో గిట్లా పక్కూరికి పోవాలన్నా 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ల మించెళ్ళి దిగుతలేరు. చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు 18 నెలల నుంచి మంత్రులు హెలికాప్టర్లు ఎట్లా వాడుతున్నారు, ఏం చేస్తున్నారు. దీంట్లో కూడా చాలా వర్షన్స్ ఉన్నాయి. ఒక్క జిల్లాకి సంబంధించిన మంత్రులే వాడుతున్నారని, లేకపోతే గతంలో ఇంకొక జిల్లా మంత్రి అలిగండు, ఆయనకే హెలికాప్టర్ ఇస్తారా, నాకు ఇయ్యరా, నేను చేసేటి టూర్లు కాదా, లేకపోతే నేను మంత్రిని కాదా, నన్ను పట్టించుకోరా. ఇక దీంట్లో రకరకాల లెక్కలు, రెడ్డి మంత్రులకే ఇస్తుర్రంటే బీసీ మంత్రులకు ఇస్తలేరంటే గీ లొల్లులు కూడా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు లొల్లు పెట్టుకున్న వాళ్ళు ఇద్దరైతే రెడ్డి మంత్రులే, వాళ్ళకే ఇస్తారు మమ్మల్ని పట్టించుకుంటలేరు అని ఒక ఆయనే. ఎప్పుడు వాళ్ళే హెలికాప్టర్లలో తిరుగుతారా, మేము మంత్రులం కాలేదా, మేము మంత్రులైంది ఎందుకు, మాకు కూడా హెలికాప్టర్లలో తిరిగేది అది ఉంటుంది కదా, మేము కూడా హెలికాప్టర్లలో తిరుగుతామని ఇంకొక మంత్రి. ఇట్లా లొల్లి నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు పోయేది ఏమన్నా చాలా దూరం పోతుర్రు. ఆ నుంచి ఇప్పుడు ఒకటే రోజు చాలా ప్రోగ్రాంలు పెట్టుకుంటే ఇమీడియట్గా పోవడానికి ఇబ్బంది అవుతుందా అంటే కాదు, ఇది తిప్పి కొడితే పక్కనున్న దగ్గరికి చాలా తక్కువ దూరమే, దానికి హెలికాప్టర్లో పోతామని ఇద్దరు మంత్రులు లొల్లి పెట్టుకొని మొత్తానికైతే ఒక మంత్రి పోకుండానే ఆగిండు, ఇంకొక ఆయన వెళ్ళిపోయిండు. అయితే ఒక దిక్కేమో అసలు పైసలు లేవు, మొత్తము ఎట్లా ఏమి చేయాలనో అర్థమైతలేదు, ఎట్లా మేము ఇచ్చిన స్కీమ్లు అమలు చేయాలనో అర్థమైతలేదు, ఏం చేయాలనో అర్థమైతలేదు అని సీఎం గారు అంటారు. ఇంకో దిక్కు మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతారు. చిన్న పనికి ఇప్పుడు ఒక్కసారి మీకు అసలు ఏడికి పోయేది ఉండే, ఎట్లా పోయేది ఉండే, ఏంది అనేది షెడ్యూల్ది కూడా చూపిస్తాను నేను మీకు. ఈ ప్రోగ్రాం దీనికోసం ఇప్పుడు ఇది నిన్నిచ్చిన ఇది రూట్ మ్యాప్కి సంబంధించి 9ంటికి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళు పోవాల్సింది ఉండే. 9ంటికి టేకాఫ్ కావాలి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి, 10 గంటలకి ల్యాండ్ కావాలి, ఇక్కడ నాగార్జున సాగర్లో ల్యాండ్ కావాలి. పోయేది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళు కలిసి పోవాలి. పోయిన తర్వాత ఏంది 9 నుంచి 10 గంటలు అంటే గంట జర్నీ కోసం వీళ్ళు ఇది. దాని తర్వాత 10 నుంచి 11 వరకు ఆడుంటారు. మళ్ళీ 11 నుంచి 12 వరకు ఒక ప్రోగ్రాం. ఇక దీంట్లో చూసినైతే ఒక్కొక్కటి ఎంత అరగంట జర్నీకి కూడా హెలికాప్టర్లో పోవాలి. హెలికాప్టర్లో పోయి మళ్ళీ ఏమన్నా వీళ్ళేమన్నా ఈ ఏమంటారు దీనికి కూడా
హెలికాప్టర్లలో పోతేనే రోడ్ జర్నీ కంటే పైసలు తక్కువ అవుతాయి అని కూడా మాట్లాడతారు ఈ మంత్రులు. ఒక మంత్రి మాట్లాడిండు అది కూడా, హెలికాప్టర్లలో పోతేనే రోడ్డు పోవడానికంటే కూడా హెలికాప్టర్లలో పోతే పైసలు తక్కువ ఖర్చు అవుతాయి అంటాడు. అదేందో లాజిక్ మరి. తెలంగాణ జనంకి కూడా అందరికీ చెప్తే కూడా అందరు ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ బస్సులలోనో కార్లలోనో పోవాలనుకున్నారు అనుకో, వాళ్ళకి ఎక్కువ పైసలు అవుతాయి అనుకుంటే వాళ్ళు కూడా ఎవరన్నా పైసలు ఉన్న వాళ్ళు ఉంటే ఇట్లనే హెలికాప్టర్లు హైర్ చేసుకొని పోతారు కదా పక్క జిల్లాకి పోవటానికి. గింతంత దూరం పోవటానికి ఇంకా దారుణం ఏంది అంటే, గతంలో అయితే ఒక మంత్రి ఈ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆర్ఎఫ్సికి పోవడానికి, రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్లో ఉన్నాయి రెండు, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు ఆయన ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ పోయి ఆడ నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఆడ దిగిన తర్వాత మళ్ళీ ఆడ దిగి ఆడ నుంచి ఆ ప్రోగ్రామ్ దగ్గరికి కార్లో పోవాలి కదా. అంతసేపట్లో ఇక్కడ నుంచి ఆయన వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మంత్రులకి రోడ్ క్లియరెన్స్ ఉంటుంది కదా. సో అంతసేపట్లో ఆయన పోవచ్చు కూడా, కానీ ఆడికి కూడా హెలికాప్టర్లో వేయరు, అట్లా వాడుతుర్రు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తురు కదా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్తురు, షేర్ ఆటోల కంటే అధ్వానంగా వాడుతురు, షేర్ ఆటోల కంటే అధ్వానంగా హెలికాప్టర్లను వాడుతున్నారు. ఏడికి పోవాలన్నా కూడా నిల్చోవాలంటే హెలికాప్టర్, కూర్చోవాలంటే హెలికాప్టర్, ఇవి కావాలి. దాంట్లో కూడా ఏంటి అంటే, నన్ను ముందు చెప్పి నేను టైంకి వచ్చేంత వరకు ఆగకుండా నాకు ఒక టైం చెప్పి నువ్వు లేటుగా వస్తావా అంటే నీ కోసం అప్పటిదాకా నేను వెయిట్ చేయాలన్నా అని అలిగి వెళ్ళిపోయింది ఇంకొక ఆయన. ఏదన్నా జనాలకు అక్కడికి వచ్చి ఇప్పుడు వీళ్ళు దేనికి పోదాం అనుకున్నారు, వాటర్ రిలీజ్ చేయడానికి, అట్లనే ఈ రేషన్ కార్డుల పంపిణీ కోసమని పోదాం అనుకున్నారు కదా, నీళ్లు రిలీజ్ చేయడం కోసం నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి. నిజంగా జనాలకి సంబంధించిన పని మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు పంచాయతీ, నేను వచ్చి వెయిట్ చేయాలన్నా. ఇప్పుడు రేషన్ కార్డులు పంచడం, రేషన్ కార్డులది కార్యక్రమం కోసం పోవాలి, జనాలకు సంబంధించిన కార్యక్రమం అది, కానీ దాంతో మాకు సంబంధం లేదు, టైంకి చెప్పి రాలేదు కాబట్టి నేను వెళ్ళిపోతా, అసలు ఆ ప్రోగ్రామ్కి కూడా అటెండ్ గాను. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ప్రజల కోసం ఆలోచించాలి, ప్రజల కోసం పనిచేయాలి, కానీ అసలు ఆ ప్రోగ్రామే అటెండ్ కాలే. ఆయన ఇద్దరు వెళ్ళిపోయారు, వాళ్ళిద్దరే వెళ్ళిపోయారు, మిగతా ఇద్దరు నీళ్లు రిలీజ్ చేసేది లేదు, రేషన్ కార్డులు పంచేది లేదు. ఆ ప్రోగ్రామ్ కోసం పోతాం అనుకున్న వాళ్ళు ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకొని వెయిట్ చేయాలన్నా, నేను అసలు నన్ను వెయిట్ చేపిస్తారా, అసలు ఎందుకు వెయిట్ చేపిస్తారు మీరు నన్ను అని అలిగి వెళ్ళిపోయింది ఆయన. జనాలకి సంబంధించిన ప్రోగ్రాంలు కూడా జనాలకి మంచి చేసే కార్యక్రమం, లేకపోతే జనాల కోసం రేషన్ కార్డులు పంచడానికి అగో మా మంత్రి వస్తాడు అని ఎదురు చూసేటోళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యేది ఏం లేదు. ఎందుకు లేటుగా వచ్చినావు కాబట్టి నేను వెళ్ళిపోతా, నేను ఉండా, అసలు రాను, నేను అలిగిన. ఇది మన మంత్రి గారు చేసింది. ఎంత దారుణంగా ఇప్పుడు వీళ్ళు హెలికాప్టర్లో పోవాలి. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ రాక పోతారు, ఇంటి దగ్గర నుంచి మినిస్టర్ క్వార్టర్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ రాక పోయేదైతే వెహికల్ అనే కదా, అట్లా పోవాలి. మళ్ళీ ఆడ దిగిన తర్వాత వెహికల్ పెట్టాలి, మళ్ళీ ప్రోటోకాల్ వెహికల్ పెట్టాలి. ఆ ప్రోగ్రామ్ దగ్గర రాక ఇప్పుడు హెలికాప్టర్ పోయింది అయితే మధ్యలో ఎక్కడో ఆగుతుంది, హెలిప్యాడ్ దగ్గర ఆగుతుంది, మళ్ళీ ప్రోగ్రామ్ దగ్గరికి అయితే మళ్ళీ వెహికల్లో పోవాలి కదా, అదొక ఖర్చు. రెండు ఖర్చులు, డబల్ ఖర్చులు. ఈడ కూడా ఏదో ఒకటే హెలికాప్టర్లో పోతే మేమేదో ఖర్చులు తక్కువ అవుతున్నాయి అన్నట్టు కాదు. మళ్ళీ మంత్రి అయ్యే ప్రోటోకాలు, వెహికల్లు, ఈయనతో పాటు పోయేటోళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరూ మళ్ళీ దిగిన దగ్గర నుంచి ప్రోగ్రామ్ వరకు వెహికల్ ఉండాలి. మళ్ళా నుంచి ప్రోగ్రామ్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ కాడ నుంచి మళ్ళీ హెలికాప్టర్లో పోయేంత వరకు మళ్ళీ అక్కడికి వెహికల్ దించాలి. దించిన తర్వాత వీళ్ళు మళ్ళీ పోతారు, మళ్ళీ ఇంకో ప్రోగ్రాంలో దిగితే ఆ నుంచి మళ్ళీ సభా వేదిక ఉంటుంది కదా ఎక్కడనో ఒక దగ్గర, మళ్ళీ ఆడిరాక మళ్ళీ వెహికల్ పెట్టాలి. డబల్ హెలికాప్టర్లల్లో వెహికల్లల్లో. కానీ మేము అసలు హెలికాప్టర్లు వాడితేనే ఇంకా చాలా తక్కువ ఖర్చు అవుతుంది రోడ్లో పోయేదానికంటే అని కూడా మాట్లాడతారు మంత్రులు. అది అసలు ఏం లాజికో ఏందో వాళ్ళే చెప్పాలి. పక్కనున్న జిల్లాలకు లేకపోతే హైదరాబాద్లో ఉన్న ఇంకో ప్లేస్కి కూడా పోవటానికి హెలికాప్టర్లే వాడతారు. ఇక ఆ హెలికాప్టర్లలో కూడా ఇలా కొత్తగా పంచాయతీ పెట్టుకున్నారు. నన్ను ఈ టైంకి రమ్మన్నావు, 9 వరకు రమ్మన్నావు కదా, 9కి ఇక్కడ నుంచి పోయేది ఉండే, నువ్వు ఎట్లా లేటుగా వస్తావు, నీకోసం నేను గంట సేపు వెయిట్ చేయాలన్నా అని అలిగి వెళ్ళిపోయిండు ఒక మంత్రి అయితే. ఇది కాంగ్రెస్ మంత్రుల పనితీరు ఎట్లుంది, కాంగ్రెస్ మంత్రులు ఏం చేస్తున్నారంటే హెలికాప్టర్ల కోసం లొల్లులు పెట్టుకుంటున్నారు. మామూలుగా అయితే ఎప్పుడన్నా ఏదన్నా మీటింగ్ జరిగితే ఇంకొకటైతే ఏదన్నా జనాలకు సంబంధించిన ఇష్యూ మీద ఇద్దరు మంత్రులకు మధ్య కొంత చర్చ నడిచింది, గీ పని చేయాలనో లేకపోతే గా స్కీమ్కి సంబంధించింది మనం మాట్లాడదాము అనో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇట్లా మంత్రుల మధ్య ఇట్లాంటి హాట్ డిస్కషన్ జరిగింది అనేది గతంలో వింటుండే మేము. చాలాసార్లు రిపోర్టింగ్ చేసినప్పుడు క్యాబినెట్ మీటింగ్లలో కావచ్చు, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన మీటింగ్ ఏదన్నా జరుగుతున్నప్పుడు ఈ కార్యక్రమం తీసుకోవాలి, గది జనాలకు ఉపయోగపడుతుంది, ఇది చేద్దాము, అది ఇది అంటే ఇద్దరి మధ్యలో ఒక డిస్కషన్ జరిగింది అనే వార్తలు వస్తుండే. కానీ ఇప్పుడేం వార్తలు వినాల్సి వస్తుందంటే ఇద్దరు మంత్రులు హెలికాప్టర్ కోసం కొట్లాడుకున్నారు, మంత్రులు హెలికాప్టర్లని షేర్ ఆటోల కంటే అధ్వానంగా వాడుతున్నారు, మంత్రులు హైదరాబాద్లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ దగ్గరికి పోవడానికి కూడా హెలికాప్టర్ వాడుతున్నారు, ఒక జిల్లా మంత్రికి హెలికాప్టర్ ఇస్తావు ఇంకొకైనకు నాకెందుకు ఇయ్యవు అని ఒక మంత్రి ఇంకొక మంత్రి మీద మాట్లాడుతున్నాడు,
పలానా ఆయనకే ఇస్తున్నారు, మీరు పలానా సామాజిక వర్గంకే ఇస్తున్నారు, మా సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తలేరు అని ఇంకొక మంత్రి అలిగిండు. ఈ మాటలు ఇప్పుడు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఇవాళ జరిగింది కూడా అదే. హెలికాప్టర్ కోసం టైంకి రాలేదని 2 మంత్రులు అలిగి, దాంట్లో ఒక మంత్రి అలిగి వెళ్ళిపోయిండు. మిగతా దేంతో సంబంధం లేదు, వాళ్ళు పోదామనుకున్న ప్రోగ్రాంతో సంబంధం లేదు, అక్కడ జనాలు వెయిట్ చేస్తారని లేదు, జనాలకి ఏమన్నా మాట్లాడదాం మనం, నేను చేస్తా అన్న ప్రోగ్రాంలు అవి ఇవి అనేది ఏమీ లేదు, క్యాన్సిల్ చేసుకొని అలిగి వెళ్ళిపోయిండు. అలిగి వెళ్ళిపోవడం కాదు, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసిండు అని అంటున్నారు. ఇట్లుంది కాంగ్రెస్ మంత్రుల తీరు. కాంగ్రెస్ మంత్రుల పనితీరు ఎట్లుంది అంటే హెలికాప్టర్ల కోసం కొట్లాడుకునేంత వరకు వచ్చిరు. ఇట్లుంది మంత్రుల పనితీరు.